ఇస్తాం ఇస్తాం, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇగో ఈ మాటలు అనవసరం. నాకు రావాల్సిన షేర్ల వాటా నాకు ఇస్తావా ఇవ్వవా? ఒకప్పటిలా ఇప్పుడు నీపై ప్రేమ, వాత్సల్యం, అభిమానం నా దగ్గర లేవు. అందుకే ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నా. పిటిషన్ వేసినప్పుడు నోటీసులు పంపిస్తారు, దానికి సమాధానం చెప్పుకోవాలా? సాయిరెడ్డి అన్న మొత్తం చెప్పినాడు. నువ్వు ఆయనతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి నన్ను తిట్టించినావని, తప్పంతా నీదేనని నీ గురించి మొత్తం చెప్పినాడు. కావాలని చెప్పించినా నువ్వు చేస్తున్న పనులకి కడుపు మండిపోతా ఉంది ఇక్కడ. ఎంత మండితే మాత్రం నా కూతురు కొడుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారని అభంశుభం తెలియని వాళ్లపైన కూడా అబండాలు మోపుతావా? నాకెదురొస్తే నేను ఎవ్వరిని లెక్క చేయను. అది నా తల్లి అయినా సరే, చెల్లి అయినా సరే. నీవేమైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకో. నీకు నా షేర్లలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఇదంతా మీ మొగుడు పిల్లలు ఆడుతున్న నాటకం. అనవసరంగా అమ్మని ఇబ్బంది పెడుతున్నావు.